మీరైతే తాటి ముంజలతో ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళు తాటికాయలిచ్చారు. అందులోంచి ముంజలు తీసుకుందామని చెప్పి ఎంత చేసినా రావట్లేదు. అయినా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి కదా! మొత్తానికి వాళ్ళ నాన్న, అలాగే మా పెద్దోడు ఇద్దరూ కలిసి మంచిగా తీసి పెడుతున్నారు. ప్రతి దాంట్లో ఉన్నాయి కానీ అన్నీ ముదిరిపోయినట్లుగా అనిపించింది. ఎక్కడో 1, 2 లేతగా ఉన్నాయి అంతే. ఇవి మేము తినలేమని చెప్పారు పిల్లలు. సరే దీన్ని పీల్ అది మొత్తం తీసి పెట్టండి. నేను ఏదైనా ఒకటి చేసి పెడతాను మీకు అని చెప్పాను. నాకు వేస్ట్‌గా పడేయడం ఇష్టం లేదు. బాగా ముదిరిపోయాయన్నమాట. సరే లేతగా ఉన్నవి ఒక 2, 3 పక్కన పెట్టేసి పిల్లలకి తినిపిద్దాం అనుకున్నాను. కానీ మిగిలిన వాటితో ఏం చేశానో చూపిస్తా. ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పెట్టుకున్నాను. అందులో టేస్ట్‌కి సరిపడా షుగర్ వేసుకున్నాను. అది మెల్ట్ అయ్యేలోగా ఇక్కడ ఒక బిగ్ స్పూన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను పాలల్లో. మంచిగా లంప్స్ అవి లేకుండా ఇలా లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టేసా. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా! అందులో ఒక 2 ఇలాచీలు దంచి వేసేసి, అలాగే కస్టర్డ్‌ని కూడా కలిపి అందులో వేసేసాను. ఇది దగ్గర పడడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇంక ఇది కొంచెం సేపు అలా మరిగిన తర్వాత పక్కన పెట్టేసాను. అది కూల్ అవుతుంది కదా! అలాగా ఇప్పుడు కొంచెం ముంజలున్నాయి కదా! వీటిని పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్‌లో వేద్దాం అనుకున్నా. అలాగే డైరెక్ట్ వేస్తే మిక్సీ పాడవ్వచ్చు అని చెప్పి ఇలా పీసెస్ కింద కట్ చేసి వేసాననమాట. ఇది కూడా కోర్స్‌గా బ్లెండ్ చేశాను. మరీ పేస్టీగా ఏం కాదు. ఈ కస్టర్డ్ కాస్త చల్లారిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా తర్వాత గ్రైండ్ చేసి పెట్టినది మొత్తం కూడా ఈ ముంజలది మొత్తం వేసేసాననమాట. ఎంత బావుండిందో అసలు లెక్కగైతే ఇది డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఐస్ క్రీమ్ లాగా అయ్యేదేమో అనిపించింది. కానీ మా వాళ్ళకి ఇలా లిక్విడ్‌గానే ఇలా జ్యూస్ లాగా ఇచ్చేసాను. చాలా బావుండింది. ఇంకా మా వాళ్ళు ఏమంటారో అదొక టెన్షన్ అనమాట. ఇలా ఏవైనా కొత్తవి ట్రై చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. కానీ ఫైనల్ రిజల్ట్ అయితే బానే ఉంది. మీరైతే ఏం చేసేవాళ్ళు ఇలా ముదిరిపోయినవి ఉంటే? నాకైతే బానే అనిపించింది.